రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన అద్వితీయ కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి తన జీవము కలిగిన, శక్తి కలిగిన వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు యేసయ్య, మీకు అమూల్యమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసయ్య, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటుండగా మీరే సహాయం దయచేయండి. ఆత్మీయమైన మేలులతో మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నా యొక్క ధ్యానాంశము బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్. బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు పార్ట్ 2. ఈ యొక్క రెండవ భాగంలో బర్నబా యొక్క గుణగణాలు, బర్నబా యొక్క గుడ్ క్వాలిటీస్ గురించి మీతో కొద్ది సమయాన్ని నేను గడపాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటి భాగంలో బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్, బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అన్నప్పుడు బర్నబా యొక్క జీవితము, బయోగ్రఫీ గురించి దాదాపు 14 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకున్నట్లు నాకు గుర్తుగా ఉన్నది. దేవుడు బర్నబా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలను చేసినాడని, దేవునికి మహిమకరమైన జీవితాన్ని బర్నబా ఈ లోకంలో జీవించి దేవుని సేవను బహు విస్తారంగా చేసినట్లు మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ యొక్క పార్ట్ 2ను ధ్యానిస్తున్న మనము ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, ప్రాముఖ్యమైన సత్యాలను, ప్రాముఖ్యమైన క్వాలిటీస్ బర్నబా జీవితంలో ఏ విధంగా ఉన్నాయని, అవి మనకు ఎటువంటి ఆశీర్వాదాలను, ఎటువంటి మేలులను తీసుకొని రాగలవు అని మీతో కొద్ది సమయం ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. అందుకు అనుగుణమైన వాక్యము అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనము. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడు తన వాక్యమును తన వినికిడిలో దీవించును గాక. ఈ యొక్క బర్నబా కూడా మనవలే సాధారణమైన మనిషి అని, సాధారణ జీవితం జీవించే వ్యక్తి అని, కానీ ఆనాడు ఆదిమ సంఘములో క్రీస్తు కోసం ఒక బలమైన నాయకుడుగా, బలమైన క్రైస్తవ నాయకుడుగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లు మనము ఎల్లవేళలా జ్ఞాపకము చేసుకోవాలి. బర్నబా జీవితంలో దేవుడు ఒక బలమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడని, ఆ చిత్తాన్ని బర్నబా నెరవేర్చినట్లు కూడా మనము తెలుసుకొనవలెను. ఈ యొక్క బర్నబా జీవితంలో అతను కలిగి ఉన్న ప్రాముఖ్యమైన క్వాలిటీస్ను, ప్రాముఖ్యమైన గుణగణాలను మీతో నేను ధ్యానించాలని ఈ సందర్భంలో ఆశపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది ఈ యొక్క అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనాన్ని బట్టి దేవుని కృపను బట్టి సంతోషించే వ్యక్తి బర్నబా అని మనం మొట్టమొదటిగా తెలుసుకొనవలెను. ఈ యొక్క 23వ వచనంలో అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి అనే ఒక మంచి వాక్యాన్ని, మంచి క్వాలిటీని బర్నబా జీవితంలో మనము చూడగలము. బర్నబా సంతోషించినాడు. ఏ విషయంలో సంతోషించినాడు అని అంటే
దేవుని యొక్క కృపను బట్టి బర్నబా ఆనాడు సంతోషించినట్లు మనము తెలుసుకొనవలను. మన జీవితాలలో ప్రస్తుత కాలంలో మనము ఎన్నో విషయాలలో మన జీవితాన్ని సుఖప్రదమైన జీవితాన్ని జీవించాలని, సంతోషించాలని, ఆనందంగా గడపాలని ఆశిస్తూ ఉంటాము. మేబీ అవి ఈ లోకపరమైన ఆటపాటలు కావచ్చు, ఈ లోకపరమైన మేబీ మూవీస్ కావచ్చు, సినిమాస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేదంటే ఏవైనా గేమ్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటన్నిటి ద్వారా మనము సంతోషించాలని తాపత్రయపడుతూ ఉంటాము. కానీ క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము బర్నబా యొక్క జీవితాన్ని బట్టి తెలుసుకొనవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అతను కలిగిన మొదటి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఏంటి, గుణగణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క కృపను బట్టి ఆనాడు బర్నబా సంతోషించినాడు. మన జీవితాలలో ఎటువంటి యోగ్యతను కలిగి లేము అని, దేవుని యొక్క అపారమైన కృపను బట్టి మాత్రమే మనం ఈనాడు సజీవ లెక్కల్లో ఉన్నామని దేవునిలో మనం ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు మనందరి జీవితాలలో చేస్తున్న మేలులను బట్టి, అనేకమైన ఆశీర్వాదాలను బట్టి, కాపుదలను బట్టి మనం ఆయనలో సంతోషించాలి. అలాగే దేవుడు పాపులమైన మనలను తన శిలువ రక్తం ద్వారా తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపి ఆయన జరిగించిన ఆ యొక్క బలియాగం ద్వారా ఆ యొక్క పాప విమోచనను మనకు దయచేసినాడని దేవుని బట్టి మనము సంతోషించాలి. ఇవన్నీ జరగడానికి మనలో ఏదో ప్రాధాన్యత ఉంది అని, మనలో ఏవో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయని కాదు, కానీ అది దేవుని ఉచితమైన కృప అని. ఆ ఉచితమైన దేవుని కృపను బట్టి ఆనాడు బర్నబా ఏ విధంగా సంతోషించినాడో మనము కూడా అటువంటి సంతోషాన్ని దేవుని కృపను బట్టి కలిగి ఆత్మీయంగా మనం ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో బర్నబా an ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్ అని అన్నప్పుడు, బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడని మన జీవితాల్లో మనం గుర్తించినప్పుడు, అతనికి కలిగిన మొదటి ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే దేవుని కృపను బట్టి సంతోషించినాడని ఇక 11వ అధ్యాయం 23వ వచనాన్ని బట్టి మనము తెలుసుకొనవచ్చు. మరి మన జీవితాల్లో మనం వేటిని బట్టి సంతోషిస్తున్నాము, ఎక్కడెక్కడ మనం సంతోషాన్ని పొందాలని ఆశిస్తున్నామో ఒకసారి క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము ఆత్మ పరిశీలన, ఆత్మ పరీక్ష చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బర్నబా జీవితాన్ని బట్టి, బర్నబా జీవించిన జీవితాన్ని బట్టి ఈనాడు మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయము దేవుని కృప. దేవుని కృప లేనిది మనం ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్ళలేమని, దేవుని యొక్క ఉచితమైన కృప లేకుండా మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలకు చోటు లేదని, దేవుని యొక్క కృప లేకుంటే మనము రక్షణ ప్రణాళిక రాలేము అని కూడా, దేవుని కృప లేకుంటే మనము ఆ నిత్య పరలోక సింహాసనానికి చేరలేమని కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటిని దయచేసిన దేవుడు ఆయన మహాకృపను బట్టి ఎల్లవేళలా మనము దేవుని యందు, ఆయన కృపయందు మనము ఆనందించాలి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అని చెప్పిన విధంగా మనము దేవుని యందు, దేవుని కృపను బట్టి ఆనందించాలి అని మొట్టమొదటిదిగా ఈ యొక్క బర్నబా యొక్క క్వాలిటీని బట్టి మనము ఈనాడు గ్రహించవలను. క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము దేవుడు దయచేసిన ఈ కృపా వాక్కులను బట్టి, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుట ద్వారా, ఆయన యొక్క పాద సన్నిధానంలో మనము ప్రార్థించుట ద్వారా, దేవునితో అతి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండడం వలన, ఆయన నామాన్ని మనం స్తుతించుట వలన మనము దేవునిలో ఆనందించగలము. కానీ ఈ లోకపరమైనవి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి వృధా ప్రయాస అని మన జీవితాల్లో మనం ఎల్లవేళలా గుర్తించాలి. సో మొట్టమొదటిదిగా బర్నబా యొక్క జీవితంలో అతను కలిగిన మంచి గుణలక్షణము, మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, బర్నబా దేవుని కృపయందు ఆనందించినాడు, సంతోషించినాడు అని మనము గమనించాలి. బర్నబా యొక్క జీవితంలో అతను కలిగిన ప్రాముఖ్యమైన సెకండ్ క్వాలిటీ ఏంటి అని మనం గమనించినట్లయితే, సేమ్ ఇదే 23వ వచనంలో మనము చూడవచ్చును, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని వలెనని అందరినీ హెచ్చరించననే వాక్యాన్ని మనము గమనించగలము.
మొట్టమొదటిదిగా బర్నబా కలిగిన మంచి క్వాలిటీ ఏంటి అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని కృపను బట్టి సంతోషించేవాడు బర్నబా అని. అలాగే మన జీవితంలో మనం కూడా దేవుడు దయచేస్తున్న మేలన్నిటిని బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనం సంతోషించాలని. రెండవ ప్రాముఖ్యమైన క్వాలిటీ బర్నబా జీవితంలో కలిగి ఉన్నది, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించనని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకొనవచ్చును. ఆనాడు అపోస్తలులు కూడా ఈ యొక్క బర్నబా అంటే మేబీ ఆ హెచ్చరిక పుత్రుడు అని కానీ, హెచ్చరించేవాడు అని, ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చే బర్నబా అనే పేరును ఆనాడు ఆ యొక్క యోసేపుకు, కుప్రలో పుట్టిన లేవీయుడైన యోసేపుకు ఈ యొక్క అర్థం ఇచ్చే బర్నబా అనే పేరును ఆనాడు పెట్టినట్లు మనం గమనించవచ్చు. మేబీ ఇటువంటి లైఫ్ స్టైల్ని కలిగిన దాన్ని బట్టి ఆనాడు శిష్యులు ఆ విధంగా అతనికి ఆ అర్థం ఇచ్చే పేరును పెట్టిండొచ్చని కూడా మనం గమనించగలము. ఆ బర్నబా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏదో కొంతమందికి చేయడం లేదు కానీ అందరినీ హెచ్చరిస్తున్నాడు, అందరినీ బలపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము హత్తుకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి అతి సమీపమైన జీవితాన్ని మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు, అది స్థిరమైన మనస్సును కలిగి, స్థిరమైన హృదయాన్ని కలిగి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని ఉండాలి. మనం ఏదో చంచలమైన స్వభావాన్ని కలిగి కొద్ది సమయం దేవునితో కలిపి మరికొద్ది సమయాన్ని లోకం యొక్క తలంపులతో, ఆశలతో గడిపితే అది ఎంత మాత్రము మనకు ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడదు అని మనం గ్రహించాలి. అలాగే ఈ యొక్క బర్నబా రెండవ ప్రాముఖ్యమైన క్వాలిటీని కలిగి ఉన్నాడు. ఏది అంటే, అతను హెచ్చరిస్తూ ఉన్నాడు, అనేక మందిని, అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాలనే ప్రాముఖ్యమైన సత్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, ఆయనను మాత్రమే స్థిరమైన హృదయముతో హత్తుకొని ఉండాలి అని ఆనాడు బర్నబా అటువంటి మంచి మనస్సును కలిగి ఉన్నాడు. అలాగే అది ఇతరులకు కూడా అతను దాన్ని షేర్ చేసుకున్నట్లు, ఆ వాక్యాన్ని పంచుకున్నట్లు, అటువంటి మంచి క్వాలిటీని కలిగిన వ్యక్తిగా బర్నబా ఆనాడు ఉన్నట్లు మనం గ్రహించాలి. సో మొట్టమొదటిదిగా బర్నబా యొక్క జీవితాన్ని బట్టి మనం తెలుసుకొనవలసినది, దేవుని కృపను బట్టి బర్నబా సంతోషించినాడని. అలాగే రెండవ ప్రాముఖ్యమైన విషయము, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండవాలని అందరినీ హెచ్చరించినాడని కూడా మనము గమనించగలము. అలాగే మూడవ ప్రాముఖ్యమైన క్వాలిటీ ఇక బర్నబా యొక్క జీవితాన్ని బట్టి, అదే వచనంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము మేబీ నెక్స్ట్ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొండ సత్పురుషుడు అనే వాక్యాన్ని మనం గమనించగలము. మూడవ ప్రాముఖ్యమైన క్వాలిటీ బర్నబా జీవితంలో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి అని మనం గమనించాలి. ఈ యొక్క బర్నబా జీవితము ఎందుకు శక్తివంతమైన జీవితంగా ఉంది అనే దానికి ఒక సీక్రెట్ ఏంటి అంటే, అతను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి అని మనం గ్రహించాలి. అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని చెప్పిన విధంగా బర్నబా జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నాడో, ఒక బలమైన సేవను, ఒక శక్తితో నింపబడిన జీవితాన్ని ఆనాడు బర్నబా జీవించినట్లు, అనేక మందిని క్రీస్తు కొరకు బలపరిచిన వ్యక్తిగా, అనేక మందిని క్రీస్తు కోసము సంపాదించిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ఆనాడు బర్నబా తన జీవితాన్ని కలిగి ఉన్నాడని, అటువంటి మంచి క్వాలిటీని, అటువంటి మంచి గుణగణాన్ని బర్నబా తన జీవితం ద్వారా ఇతరులకు మాదిరికరంగా చూపించినాడని మనం గ్రహించాలి. బర్నబా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితాలలో కూడా మనము పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేనిది మనము చేయు సువార్త అయితేనేమి, ప్రకటించు సువార్త అయితేనేమి, అది వ్యర్థంగా ఉంటుందని, ఎటువంటి ఫలభరితంగా ఉండదు అని మనము గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవా దయచేసి నేను బలహీనుడిని తండ్రి,
దేవా నన్ను బలహీనునైనా నన్ను బలపరచండి, నన్ను మీకు ఆత్మాభిషేకం చేత నన్ను నింపండి తండ్రి అని మనము దేవునికి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దేవుడు దయచేస్తానని చెప్పినాడు. ఖచ్చితంగా అడుగుడి మీకు ఇయ్యబడినని వాగ్దానం ప్రకారము పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు నిండుగా పరిశుద్ధాత్మను దయచేయాలని, తన ఆత్మను దయచేసి ఈ యొక్క లోకంలో మనం అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, వెలుగుకరమైన జీవితాన్ని, ఆనాడు బర్నబా జీవితంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక బలమైన నాయకునిగా, ఒక బలపరిచే నాయకునిగా ఉన్నాడో, ఈనాడు ప్రస్తుత సమాజంలో కూడా మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నింపబడి శక్తివంతమైన జీవితాన్ని, అనేక మందిని బలపరిచే జీవితాన్ని జీవించాలని కూడా ఈ సందర్భంలో మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. బర్నబా కలిగిన ప్రాముఖ్యమైన గుణగణాలలో మొట్టమొదటిది దేవుని కృపను బట్టి సంతోషించినాడని, అలాగే రెండవది ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండవలనని అలాగూ బర్నబా కలిగి ఉన్నాడని, మూడో ప్రాముఖ్యమైన సత్యము, మూడో ప్రాముఖ్యమైన క్వాలిటీ బర్నబా జీవితంలో పరిశుద్ధాత్మను అభిషేకాన్ని ఆనాడు బర్నబా కలిగి బహుశక్తితో కూడిన సేవను ఆనాడు జరిగించినాడనే దాన్ని మనము గమనించాలి. అలాగే నాలుగవ ప్రాముఖ్యమైన విషయము అదే 24వ వచనంలో మనం గమనించినట్లయితే బర్నబా విశ్వాసము గలవాడు. బర్నబా జీవితంలో అనేకమైన మంచి సంఘటనలు జరిగినాయని, అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మనం గ్రహించగలము. దానికి గల కారణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, అలాగే అతను కలిగిన విశ్వాసము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకొనవచ్చు. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి కష్టాలను, ఎటువంటి నష్టాలను, ఎటువంటి సమస్యల్లో మనం ఉన్నప్పటికీ, ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుతూ మన పరుగు పందెంలో మనం ముందుకు సాగుతామో, మనము కూడా క్రీస్తు వలె జయశాలులుగా ఈ లోకంలో జీవించగలమని, మనము కూడా విశ్వాస వీరులుగా ఈ యొక్క జీవితాన్ని మనం కొనసాగించగలమని, ఆనాడు ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏ విధంగా ఆ విశ్వాస వీరుల జాబితాను మనం చూడగలమో, అటువంటి జాబితాలో మనము కూడా చేర్చబడాలంటే విశ్వాసముతో మనము ముందుకు సాగాలి. ఏ విధంగా అయితే బర్నబా తన జీవితంలో విశ్వాసాన్ని కలిగి దేవుని సేవను కొనసాగించినాడో, మనం కూడా విశ్వాసముతో దేవుని సేవను చేయాలి. అటువంటి కృప కొరకు, అటువంటి ఆశీర్వాదం కొరకు మనము దేవుని ప్రార్థించాలి. ఈ యొక్క విశ్వాసం ఏ విధంగా వస్తుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, వినుట వలన విశ్వాసం వస్తుందని, ఆ వినుట అన్నది దేవుని వాక్యాన్ని మనం వినడం ద్వారా ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగలమని మనం గ్రహించాలి. అనేక మంది ఈనాడు వాక్యాన్ని వినడానికి సమయాన్ని వెచ్చించడం లేదని, అనేక మంది వాక్యం వినడానికి ఆసక్తిని చూపించడం లేదు అని మరి ముఖ్యంగా క్రైస్తవులు కూడా మనము గమనించగలము. చాలా చింతించాల్సిన విషయము. మనము దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసింపజేయాలి. ఎప్పుడైతే వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుందో, ఆటోమేటిక్గా మనము విశ్వాసంలో కూడా సమృద్ధిగా ఉండగలమని, విశ్వాసంలో కూడా ఉన్నత స్థానానికి మనం చేరుకోగలమని, దానికి కావలసిన మనం ఉండవలసిన ముఖ్య లక్షణము దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఆయన వాక్యంలో తెలియజేసిన అనేకమైన సత్యాలను, అనేకమైన గూఢ వాక్యాలను, మర్మాలను మనము ధ్యానించాలి. ఆ యొక్క దేవుని వాక్యము శక్తి గలదని మన జీవితాల్లో గ్రహించి విశ్వాసంలో ముందుకు సాగడానికి దేవుని వాక్యం మనకు ఎంతైనా అవసరము అని మన జీవితాల్లో మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనము వింటామో, ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళడం మాత్రమే కాకుండా విశ్వాసంలో మనం బలపరచబడి సాతాను యొక్క కుతంత్రాలను ఎదిరించుటకు ఆ యొక్క విశ్వాసమనే డాలును మనం చేతపట్టుకొని ఎదిరించడానికి వీలవుతుంది. ఆదిమ సంఘములో అనేకమైన కష్టాలు, అనేకమైన వేధింపులు మరియు అవమానములకు ఆనాడు వారు గురి అయినప్పటికీ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని బట్టి విశ్వాసం ద్వారా వాటిని అన్నిటినీ వారు ఎదుర్కొన్నారని మన జీవితాల్లో మనం ఎల్లవేళలా గుర్తించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే తరువాత 5వ ప్రాముఖ్యమైన క్వాలిటీ బర్నబా జీవితాన్ని బట్టి మనం తెలుసుకొనవచ్చును. అదే 24వ వచనంలో బర్నబా సత్పురుషుడు,
మంచివాడు అని మనం గ్రహించగలము. అలాగే ఉదార స్వభావము గలవాడు అని అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం మనం చూడగలము. సత్పురుషుడు, మంచివాడు, గుడ్ మ్యాన్ అని మనము బర్నబా జీవితాన్ని బట్టి తెలుసుకునవచ్చును. ఈ లోకపరంగా ఒక వ్యక్తి మంచివాడు అని మనము ఏ ఏ సందర్భాల్లో అంటాం మనకందరికీ తెలిసిందే. మంచి కార్యాలు, దాన ధర్మాలు, సహాయక చేసే మనసు ఉన్నప్పుడు చాలా మటుకు తను చాలా మంచివాడు అని మనం అంటూ ఉంటాం. కానీ ఈ యొక్క వాక్యం ద్వారా మనము బర్నబా జీవితం ద్వారా మనం తెలుసుకొనవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, అతను సత్పురుషుడు కాగలిగినాడంటే అది కావడానికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో అతను కలిగి ఉన్నాడని, అలాగే విశ్వాసంలో అతను స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు అని, అలాగే దేవుని యొక్క కృపను మీద అతను ఆధారపడి ఉన్నాడు కాబట్టే అతను సత్పురుషుడుగా ఆనాడు పిలువబడినట్లు, మంచివాడుగా ఆనాడు పిలువబడినట్లు మనం గ్రహించగలము. అలాగే ఉదారమైన స్వభావం కలిగిన వ్యక్తి అని కూడా ఈ యొక్క బర్నబా జీవితాన్ని బట్టి మనం తెలుసుకొనగలము. తనకు కలిగి ఉన్న పొలమును అమ్మి ఆ యొక్క సొమ్మును, ఆ యొక్క అమౌంట్ను, మనీని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన గొప్ప వ్యక్తి అని, గొప్ప ఉదార స్వభావం కలిగిన వ్యక్తి అని, జనరస్ మ్యాన్ నోన్ ఫర్ హిస్ జనరాసిటీ అని మనము తెలుసుకొనగలము. ఇటువంటి గొప్ప గుణగణాలు కలిగిన బర్నబా జీవితం ద్వారా మనం అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలుసుకొనవచ్చును. 6వ ప్రాముఖ్యమైన విషయము, బర్నబా జీవితంలో ఇతను ప్రవక్తయు మరియు బోధకుడుగా ఉండెను అని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి మనం తెలుసుకొనగలము. ఇతను ఒక ప్రవక్తగా ఉన్నాడు, అలాగే దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడుగా కూడా ఉన్నట్లు మనము గమనించగలము. ఈ యొక్క బర్నబా జీవితంలో దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క ఆత్మీయమైన క్వాలిటీస్ నాడు బర్నబా కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వీలు దొరికినప్పుడల్లా, మనకు సమయము దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. సువార్తను ప్రకటించే వారిగా మనం ఈ లోకంలో ఉండాలి. అనేక మంది ఈనాడు మనం ప్రపంచంలో చూసినట్లయితే నశించిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరో అనే తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ వారి కోసం మనం ప్రార్థించాలి. సువార్తను ప్రకటించే వారిగా, సువార్తను వ్యాప్తిపరిచే వారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. అనేక మంది సేవ చేస్తున్న వారి కోసము మనం అనుదినము ప్రార్థించాలి. వారిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్. బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అన్నప్పుడు ఆయన ఒక మంచి ప్రవక్తగా, మంచి బోధకుడుగా ఆనాడు ఉన్నట్లు మనము తెలుసుకొనవచ్చును. అలాగే 7వ ప్రాముఖ్యమైన విషయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14వ వచనాన్ని బట్టి ఇతను అపోస్తలులుగా పిలువబడినట్లు మనము గమనించగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను మనం అపోస్తలులుగా పిలువబడుతున్నట్లు మనకందరికీ తెలిసిందే. ఎవరైతే దేవుని కోసము ఆనాడు వాక్యాన్ని కోసం పంపబడినారో వారిని అందరినీ మనం అపోస్తలులుగా పిలుచున్నట్లు కూడా మనకు తెలిసిందే. ఈ యొక్క బర్నబా జీవితాన్ని బట్టి అతనిలో కలిగిన మంచి గుణగణం ఏంటి అంటే, అతను అపోస్తలులుగా పిలువబడినాడు. అతి సామాన్యమైన వ్యక్తులను, ఎటువంటి సేవ చేయని వ్యక్తులకు ఈ పేరును మనం వర్తింపజేయలేము. కానీ ఒక మంచి సేవను చేసిన బర్నబా జీవితాన్ని బట్టి, ఒక గొప్ప సేవకునిగా పిలువబడిన బర్నబా జీవితాన్ని బట్టి అతనికి అపోస్తలుడు అని ఆనాడు పిలిచినట్లు మనము గమనించగలము. అలాగే 8వ ప్రాముఖ్యమైన క్వాలిటీ, లక్షణము బర్నబా జీవితం ద్వారా మనం తెలుసుకునవలసింది ఏంటి అంటే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనంలో ఇతను అద్భుతములు చేసిన వ్యక్తి అని మనం తెలుసుకునవచ్చును. బర్నబా యేసుక్రీస్తు నామంలో అద్భుత కార్యాలను చేసిన వ్యక్తి అని. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని అభిషేకం ఇస్తాడో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉంటామో, ఆటోమేటిక్ గానే మన జీవితమే ఒక అద్భుతంగా ఉంటుందని, మన జీవితంలోనే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయని, మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను జరిగించగలడు అని మనము విశ్వసించాలి. బర్నబా యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్న మనము మన జీవితాలలో ఎటువంటి అద్భుతాలను చేయగలుగుతున్నాం క్రీస్తు కోసము అని గమనించాలి. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురని, నా నామమున మీరు పాములను ఎత్తి పట్టుకొందురని, నా నామమున మీరు అనేక మందిని స్వస్థపరుస్తారని ఆనాడు యేసయ్య చెప్పినాడు. వీటికంటే మరి గొప్పవి కార్యాలు మీరు చేయగలరు అని కూడా ఆనాడు యేసయ్య అన్నాడు.
ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఒకవేళ ఈ కొండను చూసి ఆ సముద్రంలో పడమని అది పడుతుంది అని. అంటే అటువంటి విశ్వాసాన్నైనా మనం కలిగి ఉండాలని ఆనాడు యేసయ్య చెప్తున్నాడు. మనము బర్నబా జీవితం ద్వారా తెలుసుకునవలసిన విషయం ఏంటి అంటే, ఆనాడు అద్భుతములు చేసిన వ్యక్తిగా బర్నబా పిలువబడినాడు. మరి మనం ప్రస్తుత కాలంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని కోసం అద్భుతాలను చేయగలిగిన వారుగా, క్రీస్తు సువార్త కోసం మనం అద్భుతాలను చేయగలిగిన వ్యక్తులుగా, మన పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు కానీ, మనలో ఏదో శక్తి దాగి ఉన్నదని కాదు కానీ, సమస్తమును యేసు క్రీస్తు ప్రభుల వారి మహిమ కొరకు మనము చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే 9వ ప్రాముఖ్యమైన విషయము, బర్నబా కలిగిన మంచి క్వాలిటీ గుణగణాలలో 9వది ఏంటి అంటే, క్రీస్తు నామము కొరకు శ్రమలను సహించినాడు బర్నబా అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 26వ వచనాన్ని బట్టి, సేవకు వెళ్ళడానికి వెనుకంజ వేయలేదు. నేనున్నాను దేవా, నేను వెళ్తాను నీ సేవ కోసము, శ్రమలను సహితము, అవమానాలను సహితము, కష్టాలను సహితము నేను నీ కోసం ఎదుర్కొంటాను అనే ఒక మంచి నమ్మకంతో కూడిన వాక్యాన్ని, ఆ యొక్క నిరీక్షణను కలిగిన ఆయా బర్నబా ఈ యొక్క శ్రమలను కూడా సహిస్తాను అని ఆనాడు ముందుకు వచ్చినాడు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో, మనం జీవిస్తున్న జీవితంలో కూడా మనం క్రీస్తు కోసం శ్రమపడేవారిగా ఈ లోకంలో ఉండాలి. అనేకమైన సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు కానీ బహుధైర్యం కలిగి మనం ముందుకు సాగాలి. ఇక చివరిదిగా బర్నబా జీవితంలో కలిగిన మంచి క్వాలిటీ గుణగణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇతరుల గురించి మంచి మాత్రమే మాట్లాడిన వ్యక్తి బర్నబా అని మనం ఎల్లవేళలా గుర్తించాలి. ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉండొచ్చు, ఇటువంటి క్వాలిటీని చాలా తక్కువ మంది కలిగి ఉన్నారని కూడా మనం గమనించగలము. ఒకవేళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మూడో వ్యక్తి వచ్చినప్పుడు మంచి విషయాలు మాట్లాడతారు కానీ, ఆ మూడో వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం కానీ, ఆ వ్యక్తి గురించి లేనిపోని విషయాలు మాట్లాడడం కానీ ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి లక్షణాన్ని క్రైస్తవులు కలిగి ఉండకూడదు అని బర్నబా జీవితాన్ని బట్టి మనం తెలుసుకొనవలెను. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము, క్రైస్తవ పేరు పెట్టుకొని ఉన్న మనము, క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న మనము ఈ యొక్క 10 ప్రాముఖ్యమైన క్వాలిటీస్ను, గుడ్ క్వాలిటీస్ను, గుణగణాలను కలిగి ఉండాలని, అందులో చివరిది ఇతరుల గురించి మనము శక్యమైనంత వరకు మనము మంచిని మాత్రమే మాట్లాడాలని, వారి గురించి చెడు ఎటువంటి పరిస్థితుల్లో మనము మాట్లాడకూడదు అని మన జీవితాల్లో మనం గుర్తించాలి. ఇక బ్యాక్ బైటింగ్, మనము వెన్నుపోటుతనము అనేది క్రైస్తవుల లక్షణము కాదు అని, అది అపవాదికి కలిగిన లక్షణము అని మనం గమనించాలి. క్రైస్తవులుగా మనము క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులను మనము దిగజార్చడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులను మనం హింసించడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకు హాని కలిగించడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కానీ మనం చేయకూడదని మీకు సందర్భంలో బర్నబా జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు యేసయ్యను సిలువలో అనేకమైన హింసలు పెడుతున్నప్పటికీ, 39 కొరడా దెబ్బలతో హింసించినప్పటికీ, తల మీద ముళ్ళు కిరీటం ఉంచినప్పటికీ, ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ ఒక్క మాట కూడా ఆనాడు యేసయ్య మాట్లాడలేదు అని, అటువంటి ప్రేమ కలిగిన యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడడం కానీ, చెడుగా వారి గురించి స్ప్రెడ్ చేయడం కానీ చేయకూడదని, ఈ యొక్క మంచి క్వాలిటీని యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూసినట్లు, అలాగే బర్నబా జీవితం కూడా మనము ద్వారా కూడా తెలుసుకున్న వచ్చును. బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్. బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అన్నప్పుడు 10 ప్రాముఖ్యమైన క్వాలిటీస్, గుణగణాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది, బర్నబా దేవుని కృపను బట్టి సంతోషించే వ్యక్తి అని, బర్నబా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించినాడు అని, బర్నబా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి అని, బర్నబా విశ్వాసము గలవాడు అని, బర్నబా సత్పురుషుడు, మంచివాడు, ఉదార స్వభావం కలిగిన వ్యక్తి అని, బర్నబా ప్రవక్తయును బోధకుడు అని, బర్నబా అపోస్తలుగా పిలువబడినాడు అని, బర్నబా అద్భుత కార్యములు చేసిన వ్యక్తి అని, అలాగే బర్నబా క్రీస్తు నామం కొరకు శ్రమలను సహించినాడు అని, చివరిగా బర్నబా ఇతరుల గురించి
మంచి మాత్రమే మాట్లాడే వ్యక్తి అని, చెడు మాట్లాడే వ్యక్తి కాదు అనే 10 ప్రాముఖ్యమైన గుడ్ క్వాలిటీస్ ను మనం బర్నబా జీవితం ద్వారా తెలుసుకున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా వీటిని మన జీవితాల్లో కలిగి ఆత్మీయంగా మనం దినదినము అభివృద్ధి చెందుతూ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి. క్రీస్తు అనుగ్రహించే ఆత్మను మనం కలిగి దేవుని మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించాలని, ఇటువంటి మంచి గుణగణాలను మనం కలిగి క్రీస్తు కోసం జీవించే నాయకులుగా ఈ లోకంలో మనం ఉండాలి. మనము క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా మనం ఈ జీవితాన్ని జీవించాలని, దేవుడు దయచేసి నీ జీవితానికి ఎల్లవెల్లా మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఆయన నామానికి ఎల్లప్పుడూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తూ, అలాగే మన జీవితంలో దేవుడు దయచేస్తున్న మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపాసనము యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపినైనా నన్ను క్షమించమని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రేమను బట్టి మనను క్షమించి మనకు నిత్య పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచిద్దాం. ఇంతవరకు జీవించిన జీవితంలో ఒకవేళ ఈ 10 క్వాలిటీస్ మనం కలిగి లేక ఉండింటే సరే పర్వాలేదు, కానీ కనీసం ఈ రోజు నుంచి అయినా ఈ 10 క్వాలిటీస్ బర్నబా జీవితాన్ని బట్టి మనం కలిగి, బర్నబా ఏ విధంగా అయితే ఆనాడు ఆ యొక్క బలపరిచే వ్యక్తిగా ఉన్నాడో, ప్రస్తుత సమాజంలో మనము కూడా బర్నబాస్ అన్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్ అన్న ప్రకారము, బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అన్న ప్రకారము ఇతరులను బలపరుస్తాం. క్రీస్తు కోసం ఈ లోకంలో మనం జీవితాన్ని సాగిస్తాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్ని విధాలా సిద్ధపరచును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు యేసయ్యా, మీకు సజీవమైన శక్తి గల వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బర్నబా జీవితం ద్వారా మాతో మాట్లాడినారు, మీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క 10 క్వాలిటీస్ ను మా జీవితాల్లో మేము కలిగి ఆత్మీయంగా ముందుకు సాగటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మను రక్షించమని, సమస్యలో ఉన్న వారికి విడుదలను దయచేయమని యేసు నామములోనే యేసయ్యా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.